అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 7వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో 2 చక్కని సుమతి శతక నీతి పద్యాలు, వాటి భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పద్యం, లావు గలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు, గ్రావం వంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. లావు గలవాని కంటెను. లావు అంటే ఏమిటి? బలం, శారీరక బలం. కొంతమంది చూడండి ఇలా కండలు చూపిస్తూ ఉంటారు, నేను చాలా బలవంతుడు. లావు గలవాని కంటెను, అలా శారీరక బలము ఉన్నటువంటి వ్యక్తుల కంటే భావింపగ నీతిపరుడు బలవంతుండవు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చూసినట్లయితే భావింపగన్ నీతిపరుడు బలవంతుండవు. నీతిపరుడు అంటే న్యాయంగా నడుచుకునేవాడు, వివేకంతో ఆలోచించేవాడు, బుద్ధిని ఉపయోగించేవాడు, సమయానికి తగినట్లుగా నడుచుకునేవాడు, వాడే నిజమైనటువంటి బలవంతుడు. ఎలాగా? గ్రావంబంత గజంబును, కొండంత గజము. గజం అంటే ఏనుగు, గ్రావము అంటే కొండ. కొండంత ఏనుగుని కూడా మావటి వాడెక్కినట్లు, మావటివాడు దాని మీద ఎక్కి స్వారీ చేస్తాడు, దాన్ని వశపరుచుకుంటాడు, దాన్ని నడుపుతాడు. మావటివాడు ఎంత ఉంటాడు? ఏనుగు నిలబడితే దాని కాళ్ళ దగ్గరికి కూడా రాడు, పొట్టిగా ఉంటాడు. అంటే ఎవరమైనా మనుషులో మనకంటే చాలా ఎత్తుగా ఉంటుంది కదా ఏనుగు, అందుకే కొండంత గజంబును అంటున్నాడు. గ్రావంబంత గజంబును, అంతటి పెద్ద ఏనుగుని కూడా మావటివాడు స్వారీ చేయగలుగుతున్నాడు. ముందు ఏం చేస్తాడు? మావటి తన నైపుణ్యంతో, అంటే తన తెలివితేటలతో దాన్ని వశపరుచుకుంటాడు. ఎలాగా? దాన్ని ముందు ఇనప గొలుసులతోటి కట్టేస్తాడు, ఎక్కడికి పారిపోకుండా. అది ఒక వారం రోజులు 10 రోజులు గింజుకుంటుంది బాగా, అయినా తప్పించుకోలేదు. తిండి తక్కువ పెడతాడు ఫస్ట్. వాడు పెడితేనే దానికి తిండి ఉంటుంది, లేకపోతే ఉండదు పాప. ఆ ఆహారం కోసం వాడి మీద ఆధారపడిపోతుంది. ఎంచేత బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు కదా, ఈ గొలుసులు విడిపించుకుందామంటే రావు. ఇంకా అలా ఉండిపోతుంది అన్నమాట. వాడు చెప్పినట్టు వింటూ, వాడు పెట్టింది తింటూ అలవాటు పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజులకి ఆ గొలుసులు తీసేసి చిన్న తాడుతో కట్టినా కూడా అది ఇంకెక్కడికి వెళ్ళదు, మావటిని వదిలిపెట్టి. అలా అంత నైపుణ్యంతో మావటి దాన్ని వశపరుచుకుంటాడు. ఏనుగును నడిపేటటువంటి వాళ్ళని మావటి అంటారు, గుర్రాన్ని నడిపే వాళ్ళని రౌతు అంటారు. ఇలా ఒక్కొక్క వాహన చోదకునికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. అంటే ఈ పద్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారు? కేవలము శారీరక బలమే గొప్పది అనుకోకండి. శారీరక బలంతో పాటుగా బుద్ధి బలము కూడా ఉండాలి. ఆ వివేకం లేని వ్యక్తికి, బుద్ధి బలం లేనటువంటి వ్యక్తికి, సరిగా ఆలోచించలేనటువంటి వ్యక్తికి శారీరక బలం ఎంత ఉన్నా అది నిరుపయోగమే. వానికంటే బుద్ధి బలము కలిగిన వాడే బలవంతుడు. ఎలాగా అన్న దానికి మనకి చక్కటి ఉదాహరణ చెప్పారు. కొండంత ఏనుగుని కూడా మావటివాడు వశము చేసుకొనిచున్నాడు కదా. ఇది పద్యం. తర్వాత పద్యంలో ఏం చెప్తున్నారు? ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. మాట అనేది చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది మానవ జీవితంలో. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు అని. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి. మాట అనేది ఏ సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, ఎక్కడైనా సరే మనకి ఏది ప్రస్తుతము, ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించొచ్చా ప్రస్తావించకూడదా, ఇది ప్రస్తుతమా అప్రస్తుతమా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించుకుని ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలు మాత్రమే మాట్లాడి, అన్యుల మనముల్ నొప్పింపక, ఇతరుల యొక్క మనస్సుల్ని నొప్పించకుండా, నొప్పించడం అంటే బాధ పెట్టకుండా, అలాగే తానొవ్వక,
తను దుఃఖించకుండా, తను బాధపడకుండా, ఇతరుల్ని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. తప్పించుకు తిరగడం అంటే ఇక్కడ బాధ్యతల నుంచి పారిపోవడము అని అర్థం కాదు. ఏది అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉండాలి. మనం అక్కర్లేని విషయాలన్నీ కలగజేసుకుని ప్రతి విషయము మనదే అన్నట్టుగా మనం మాట్లాడవలసిన అవసరము లేదు. అలా ఎవరైతే ఉంటారో, తప్పించుకు తిరగడం అంటే ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం, ప్రతి విషయము మనం పట్టించుకోక్కర్లేదు. ఆ యాజమాన్యం ఎవరు, వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటి, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు, ఇదంతా మనకు అనవసరం. మనం అందులో పని చేస్తున్నాం, మనకి వాళ్ళు జీతం ఇస్తున్నారు. మనకి ఇచ్చిన పనిని మనం సక్రమంగా చేసి వాళ్ళకి, ఆ సంస్థకి న్యాయం చేయడం వరకే మనం ఆలోచించాలి. ఇది ఏ రంగంలో అయినా సరే, ప్రభుత్వ రంగం అవ్వచ్చు, ప్రైవేట్ రంగం అవ్వచ్చు, లేకపోతే కుటుంబం అవ్వచ్చు, ఎక్కడైనా సరే. కుటుంబంలో కూడా కొంతమంది చూడండి, అక్కర్లేనివని ప్రతి విషయాన్ని కలగజేసుకుంటూ ఉంటారు. అలా అక్కర్లేదు. ఎవరికి ఉండే హద్దుల్లో వాళ్ళు ఉండి ఏది అవసరమో అదే మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులే ధన్యజీవులు. కాబట్టి అవసరానికి తగినట్లుగానే మాట్లాడండి అని ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. ఎప్పుడూ చెప్పే విన్నపమే ఏమిటంటే, దయచేసి వీడియోని యూట్యూబ్లో మాత్రమే చూడండి. విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ.